ఇన్ఫ్లేషన్ ఇది ఎంత డేంజరస్ అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ నా 8th స్టాండర్డ్ ఫీజు 4,000 రూపీస్. మళ్ళీ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్ అనమాట మా టౌన్లో. బట్ ఇప్పుడు ఒక స్టూడెంట్ యావరేజ్ స్కూల్లో కూడా 8th స్టాండర్డ్ ఫీజు గ్రేటర్ దాన్ 50,000 రూపీస్ అలా ఉంటుంది. అట్లాగే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక మంచి ఆయిల్ ప్యాకెట్ ప్రైస్ చూస్తే 60 to 70 రూపీస్ ఉండేది. బట్ ఈరోజు అదే ఆయిల్ ప్యాకెట్ కాస్ట్ 160 to 180 రూపీస్ ఉంది. ఎంత ఎక్కువ పెరిగిపోయిందో చూడండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఈ రోజు ఉన్న మనీ వాల్యూ కంటే ఫ్యూచర్లో ఆ మనీ వాల్యూ ఇంకా పడిపోవడం. సో మనీ వాల్యూ పడిపోతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని అర్థం. కొన్ని డెకేడ్స్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే వస్తుంది. ఒక్కొక్క ప్రొడక్ట్స్ పైన ఒక్కొక్క ఇన్ఫ్లేషన్ ఉంటుంది. లైక్ కొన్ని ప్రొడక్ట్స్ పైన 6% ఉంటుంది, కొన్ని ప్రొడక్ట్స్ పైన అయితే 8% ఉంటుంది. ఈవెన్ మెడికల్ సెక్టార్లో అయితే 14% ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే ఈరోజు మనం ₹1,00,000 పెట్టి మెడిసిన్స్ కొంటే సేమ్ అదే అమౌంట్ ఆఫ్ మెడిసిన్స్ వచ్చే ఇయర్ కొనాలంటే 1,15,000, 1,14,000 అలా పెట్టుకోవాల్సి వస్తుంది. సో అన్నిటి మీద యావరేజ్గా ఒక 8% ఇన్ఫ్లేషన్ పర్ ఇయర్ పెరుగుతుందని అనుకుంటే ఈరోజు మన చేతిలో ₹1,00,00,000 ఉంటే దాని వాల్యూ ఒక 8 ఇయర్స్ తర్వాత 50 lakhsతో సమానం. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ ఇన్ఫ్లేషన్. అది చిన్నదిగానే కనిపిస్తుంది కానీ బట్ ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ టైం మన లైఫ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మనం దాన్ని సరిగ్గా ఎదుర్కోకపోతే.